నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం గుడిపలపాడులో ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు 2వ డివిజన్ కార్పొరేటర్ పరిగినేటి రామ్మోహన్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి 29వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గుడిపల్లిపాడు సెంటర్ 2వ డివిజన్లో మా ప్రీతమ నాయకుడు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, కోటమిరెడ్డి గిరిరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ పేదలకు అన్నదానము, ఒక 500 మందికి అన్నదాన కార్యక్రమం, ఈ నివాళులు అర్పించడం జరుగుతుంది. ఎన్టీఆర్ మామూలుగా సినిమా ఫీల్డ్లోనే కాక రాజకీయాల్లో కూడా మంచి తీసుకొచ్చాడు. 2 రూపాయలకి కిలో బియ్యము, మహిళలకి సమాన హక్కు అవన్నీ కల్పించడంలో రామారావు మంచి చేశాడు. కాబట్టి ఆయన ఈరోజు కూడా జనాలు ఈరోజు కూడా అతన్ని గౌరవిస్తున్నారంటే ఆ మంచి పనుల వల్ల గౌరవిస్తున్నారు. ఈ అందరికి వచ్చిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగు జాతి గౌరవం ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు, నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యాలయ ఇన్ఛార్జ్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్రెడ్డి గారి ఆదేశాల మేరకు 2వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ అయినటువంటి పరిగినేటి రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో గుడిపల్లిపాడు ప్రాంతంలో ఈ యొక్క సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం ఘన నివాళులు అర్పించడం జరిగినది. సగటు మనిషికి కూడు గూడ నీడ ఉండాల్సిన కూడు గుడ్డ నీడ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తీసుకుని వచ్చినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో చాటి చెప్పినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆశయ సాధనతోనే ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీ అదే సూచనల మేరకు ముందుకు సాగుతూ ఉంది. రాబోయే రోజుల్లో అన్న ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి పార్టీలో మేము ఇంకా పనిచేయాలి, ఇంకా యువత ఇంకా ముందుకు రావాలి అని చెప్పేసి ఎన్టీఆర్ గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ మరొక్కసారి గుడిపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వాసులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, స్థానిక కార్పొరేటర్కి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేయమని చెప్పి ఆదేశించినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, గిరిధర్రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా 2వ డివిజన్ గుడిపల్లిపాడు గ్రామం నందు మన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి గారు మరియు కార్యాలయ ఇన్ఛార్జ్ గిరిధర్రెడ్డి గారు సూచనల మేరకు ఈరోజు పేదలకు 500 మందికి విగ్రహావిష్కరణ చేసి ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన చేతుల మీదుగా అందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాకు మా దైవం
ఆనందదాయకంగా భావించారు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు. మాకు ఏ కార్యక్రమానికైనా ఆయన మాకు కార్యకర్తలకు నాయకులకు ఇచ్చేది ఒకే ఒక్క సూచన, పేదలకు వస్త్రదానం అన్నదానమే చేయండి, ఎటువంటి ఆర్భాటాలకి పోవద్దు. ఎప్పుడు కూడా ఆ కార్యాలయానికి మీరు తీసుకొచ్చే బొకే అయినా సరే, చాలు అయినా సరే, వాటిని డబ్బులు వృధా చేయకుండా పేదలకి ఆకలి తీర్చండి. అంతేకాకుండా పేదలకు వస్త్రదానం చేయండి. ఎప్పుడు కూడా గొప్ప నాయకులు, గొప్ప పెద్ద నాయకులు వర్ధంతి కానీ జన్మదిన వేడుకల్లో కానీ మాకు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు, గిరిజర్ రెడ్డి గారు వాళ్ళు చేసే సూచన, ప్రతి రూరల్ నియోజకవర్గంలో నాయకులు కానీ వాళ్ళు చేసే సూచన ఒకటే, పేదలకి ఆకలి తీర్చండి, పేదలకి వస్త్రదానం చేయండి, సేవా కార్యక్రమాలు. ఇటువంటి రూరల్ నియోజకవర్గంలో మాకు భగవంతుడు ఇచ్చిన దైవంగా మేము మా ఎమ్మెల్యే గారు 3 సార్లు అందుకే ఆయన గెలిపించుకున్నారంటే ఆయన గొప్ప మనసు, ఆయన పేదోడు గొప్ప వ్యక్తి భావిస్తూ ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన అందరికీ ప్రజలకు నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి 2వ డివిజన్ కార్పొరేటర్ పడిగారి రామ్మోహన్ గారు 2 రోజుల నుంచి ఎక్కడ ఆటంకం అన్నిటి ఏర్పాట్లు దగ్గర చూస్తున్న రామ్మోహన్ కుమారుడు పడిగారి చేతురావు కూడా తెలియజేస్తున్నారు. నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా? అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ అభివృద్ధి మా అభివృద్ధిగా, మీ ఆనందమే మా ఆనందంగా NXT డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో 550కు పైగా పే ఛానల్స్, 16 లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది. శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు, మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు. మా కేబుల్ కనెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి పెళ్లిళ్లు మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం? మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి. 16 లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది. అనుభవజ్ఞులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికితీసే పరిశోధనలు, హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు, ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన, రాజకీయ కథనాలు, విశ్లేషణలు, ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు, జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు, నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు, సామాన్యుడి గుండె చప్పుడు DCN న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది. ఇట్లు DCN న్యూస్, జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, 9959396868, ఆదిత్యనగర్, నెల్లూరు.